హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే కొన్ని బీన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే దగ్గరికి సాంబార్ పెడుతున్నానండి. 3 డేస్ నుంచి అయితే పని లేదనమాట. ఇంక ఇవాళేమో సండే కదా! రేపేమో దీపావళి. ఇంకా నార్మల్‌గా సండే‌లో రారు. ఇంకా దీపావళికి కూడా రారనమాట. ఇంకా నేను మొన్నటి నుంచి కూడా లేదు. ఇంకా ఇంట్లో వాళ్ళకే కదా అని చెప్పి సాంబార్ అయితే తాలింపు పెట్టేస్తున్నానండి. ఇంకా కొంచెం మరగాలనమాట. అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా తీసుకొచ్చేసి అయితే లోపలైతే పెట్టేశానండి. గిన్నెలో అయితే వేసేసి. మాకు బియ్యం అయితే 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇవైతే ఇరిగిన బియ్యము. ఇవి అన్నానికి చాలా బాగుంటాయి. ఇంకా అవైతే వండేసాను. ఇంకా మధ్యాహ్నం అయితే బయటికెళ్ళాల్సిన పనుందనమాట. ఇంక షాపింగ్‌కంతా చేసుకొని అసలు నేను ఫస్ట్ నుంచి కూడా వీడియో తీద్దామనుకున్నాను గానీ అస్సలు అవ్వలేదనమాట. ఎందుకంటే అక్కడ చాలా రష్‌గా ఉంది. ఇలా అడుగు తీసి అడుగు పెట్టడానికి లేదండి. అది కాకుండా బీభత్సమైన ఎండ, కాసేపు వర్షం అలా అయితే ఉందనమాట. ఇంకా మాకంటూ బట్టలేం కొనుక్కోలేదు. ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండీ! ఇంట్లో ఉన్నవి అలా సర్ది సర్ది పెట్టుకుంటానని చెప్పి. ఇంకా కొత్త టాపులు ఏమీ లేవనమాట. ఒకసారి ఏసుకున్న బట్టలున్నాయి. ఇంకా అవైతే ఏసేసుకుంటాను. చిన్నుకి మాత్రం ఒక జత తీసుకున్నాను. అలానే నాకిష్టమైన స్వీట్ లడ్డు, అలానే జాంగ్రీ అయితే తీసుకున్నారు. అదే నాకు చాలా సంతోషం అనమాట. నాకు చాలా ఇష్టమండి. ఇంకా హస్బెండ్‌కైతే ఒక షర్ట్ ఉంది. ప్యాంట్ ఇంకేదో ఒకటి ఏసేసుకుంటారు. ఇలా మన మధ్య తరగతి కుటుంబాలేంటంటే ఉన్న వాటిలోనే అలా సర్దుకుంటూ ఉంటే మంచిది కదా! ఇంకా మా ఇంట్లో అయితే పోయిన సంవత్సరం దీపావళికి మందులేం తీసుకోలేదండి. అంతకు ముందు సంవత్సరం కూడా ఏం తీసుకోలేదు. ఇంకా మా చిన్ని వచ్చిన వేళ విశేషం వాడికి కొంచెం తెలియాలి కదా! అని చెప్పి ఒక బాక్స్ అయితే తీసుకొనొచ్చామనమాట. ఇంక దాంట్లోనే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే అది వెలగట్లేదు. ఒక చిన్న ముచ్చుకులాగా ఇస్తారు కదా! అది ఇవ్వలేదనమాట. చాలా సేపు అక్కడే కూర్చున్నాను. ఫైనల్‌గా అయితే వెలిగింది. అందరికీ హ్యాపీ దీపావళి. సబ్స్క్రైబ్.